హాయ్ సార్. హలో అండి. మనం పాస్ట్ 2-3 డెకేడ్స్ నుంచి చూసుకుంటే పిల్లలకి ఇంజినీరింగ్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి ఇలా చెప్తున్నారు కానీ లాంగ్వేజెస్ మీద గ్రిప్ ఉండాలి అనేది చెప్పట్లేదు. అంటే లాంగ్వేజ్ మీద ఫోకస్ చేయడం అనేది అసలు అన్నెసెసరీ అంటారా? ఒకవేళ ఫోకస్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉండొచ్చు అంటారు? చాలా నైస్ క్వశ్చన్ అండి. చాలా రెలవెంట్ క్వశ్చన్ కూడా ఈ టైమ్స్కి. ఓకే. మీరు అన్నట్టుగా 3 డికేడ్స్ నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పిల్లల్ని వీటి వైపే ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ వైపే తోస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో స్టెమ్ అంటారు, అంటే సైన్స్, టీ అంటే టెక్నాలజీ, ఈ అంటే ఇంజనీరింగ్, ఎం అంటే మ్యాథమెటిక్స్. ఇటువైపు 80% పిల్లల్ని దాంట్లోనే వేస్తాం. చిన్నప్పటి నుంచి 5వ తరగతి నుంచే రుద్దడం అది ఇదంతా మొదలెడతాం అనమాట. ట్యూషన్లు వాటిలో పెట్టడం, కార్పొరేట్ స్కూళ్ళల్లో వేయడం. అల్టిమేట్ ఎయిమ్ ఇస్ ఇంజనీరింగ్ మెడిసిన్ చేసి వాళ్ళు క్యారియర్లు ముందరికి వెళ్ళాలన్నమాట. అయితే అందరు చేస్తున్న పొరపాటు ఏంటంటే లాంగ్వేజ్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు. లాంగ్వేజ్ యాక్చువల్గా ఈ సబ్జెక్ట్స్ చదవడంలో కూడా చాలా హెల్ప్ చేస్తాయన్నమాట. ఓకే. అండ్ లాంగ్వేజ్ మీకు ఒక 360 డిగ్రీ పర్సనాలిటీ ఇస్తాయి. ఉట్టి ఈ సైన్స్, మ్యాథ్స్ ఇలాంటివి చదివితే మీకు ఎంట్రీ లెవెల్లో ఒక జాబ్ రావచ్చు, కానీ రేపు పొద్దున పైకి వెళ్ళాలంటే, మీరు ఒక లీడర్షిప్ పొజిషన్లో వెళ్ళాలంటే లాంగ్వేజ్ మీద గ్రిప్, ప్రొఫిషియన్సీ లేనిది ఉన్నత స్థానాలకు మటుకు మనం వెళ్ళలేము. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు కేటీఆర్, కవితని వీళ్ళని ఇద్దరిని చూస్తే వాళ్ళు కూడా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే, కానీ వాళ్ళకు 3 లాంగ్వేజ్ మీద మంచి గ్రిప్ ఉంది. ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ ఆర్ ఉర్దూ. సో అది వాళ్ళకి ఎంత హెల్ప్ అయిందో మనం చూస్తూనే ఉన్నాం. అతి తక్కువ కాలంలో పొలిటికల్గా వాళ్ళు వాళ్ళ స్థానాల్ని సిమెంట్ చేసుకున్నారు. ఎందుకంటే ఇంగ్లీష్ బాగా వచ్చు కాబట్టి గ్లోబల్ ఆడియన్స్ తోటి మాట్లాడగలుగుతారు, తెలుగు, ఉర్దూ తోటి లోకల్ అందరితోటి మమేకం కాగలుగుతారు. సో ఇది వీళ్ళకి చాలా చాలా ప్లస్ అయిందనమాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూసినా కానీ ఆయనకు ఆ తెలుగు భాష మీద ఉన్న గ్రిప్పే, అంటే అనర్గళంగా మాట్లాడగలగడం, సామెతల్ని మధ్యలో వేయడం, అదే నేను అనుకోవడం అది కూడా ఒక మేజర్ కారణం ఆయన ఈరోజు సీఎం కుర్చీలో కూర్చున్నారంటే. సో లాంగ్వేజెస్ ఏం చేస్తాయంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్, అంటే జ్ఞానానికి సంబంధించిన ఏదైతే ఉంటాయో మన మెదడులో జరిగేవన్నీ కూడా ఇంకా చాలా బాగా బ్లాజమ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ ఇంప్రూవ్ కావడం కానీ, క్రియేటివిటీ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా లాంగ్వేజ్ తెలుసుంటే జనరల్గా ఓల్డ్ ఏజ్లో వచ్చే డిమెన్షియా నుంచి దూరంగా ఉండొచ్చు మీరు. అంటే మీ మెమరీ తగ్గడం అది ఇదంతా కూడా ఉండకపోవచ్చు అనమాట. ఓకే. దెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండనే ఉన్నాయి. డిఫరెంట్ లాంగ్వేజ్ తెలుసుంటే మీరు బాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. జనరల్గా అందరూ మదర్ టంగ్లో ఆలోచిస్తారు, వేరే భాషలో చెప్పాల్సినప్పుడు ట్రాన్స్లేట్ చేసి మరి చెప్తారు. అంటే మీరు కార్పొరేట్ వరల్డ్లో ఉన్నారు, ఇంగ్లీష్లో మాట్లాడాలి, మీ థాట్స్ అన్నీ తెలుగులోనే ఉంటాయి. అప్పుడు ఆ లాంగ్వేజ్ మీద కూడా మంచి గ్రిప్ ఉండాలి, ఈ లాంగ్వేజ్ మీద కూడా మంచి గ్రిప్ ఉండాలన్నమాట. తర్వాత కమ్యూనికేషన్లో ఈ లాంగ్వేజ్ మీద ఎంత గ్రిప్ ఉంటే అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది, దాంతో మీరు ఇంకా అంత చక్కగా మాట్లాడగలుగుతారనమాట. దెన్ కల్చరల్ అవేర్నెస్ అండ్ ఐడెంటిటీ. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం, అంటే తెలుగు కూడా అంత ఎంతమంది అంత ఫ్లూయెంట్గాను, అంత బలంగాను గ్రిప్ తోటి మాట్లాడగలుగుతారు మనం చూస్తూనే ఉన్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సామెత వదిలామనుకోండి, అది ఎక్కడ వస్తుందంటే మీకు లాంగ్వేజ్ మీద గ్రిప్ తోటి. ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ, నేను ఒక సామెత చెప్తాను, బీడి బిచ్చం కళ్ళు ఉద్దెర అంటారు. ఓకే. అంటే ఎవరైతే ఎక్కువ అప్పుల మీద బతకడం, వేణి వాడిని అడుక్కొని బతికేవాడు కొంతమంది ఉంటారు కదా సొసైటీలో ఊరికని, అలాంటి వాళ్ళ మీద వాడితే ఆ పదం చాలా ఫనీగా ఉంటుంది. బీడి బిచ్చం అంటే బీడి ఆర్ సిగరెట్ కూడా అడుక్కుంటాడు అనమాట ఫ్రెండ్ దగ్గర, అరే ఎవరా అది ఇది అనేసి. కళ్ళు ఉద్దెర అంటేనేమో క్రెడిట్ అనమాట తెలంగాణ భాషలో. సో ఎవడైతే ఇలా క్రెడిట్ల మీద బతికేవాడిని ఇట్లా అంటారన్నమాట. సో అలాంటిది ఏదైనా పవర్ఫుల్ సామెత మీరు కాన్వర్జేషన్లో మాట్లాడారనుకోండి, దాని ఫ్లేవరే వేరవుతుంది, ఆ కాన్వర్జేషన్ డిఫరెంట్గా తయారవుతుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాన్వర్జేషన్. సో మీ ఐడెంటిటీయే డిఫరెంట్గా అవుతుంది అనమాట. ఆ గ్రూప్లో 10 మంది మాట్లాడినా మీరు వేరుగా ఉంటుంది అనమాట. తర్వాత కెరియర్ అండ్ ఎకనామిక్ గ్రోత్ కూడా చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ భాషలు వచ్చాయనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కార్పొరేట్ కంపెనీలో మీరు నేషనల్ హెడ్ అవ్వాలనుకోండి, డెఫినెట్గా మీకు హిందీ మీద కూడా మంచి గ్రిప్ ఉండాలి. బికాస్ నార్దర్న్ బెల్ట్లోనే చాలా మటుకు మీ డిస్ట్రిబ్యూషన్లు అవి ఇవన్నీ కూడా, రీటైల్ అవన్నీ కూడా అక్కడే ఉండొచ్చు, రైట్. కెరియర్ తర్వాత అంటే డబ్బు పరంగా కూడా ఎన్ని భాషలు ఎక్కువ వస్తే అది దాని ఉపయోగాలు ఎన్నో ఉంటాయి, మనం డీటెయిల్గా డిస్కస్ చేయలేము ఇక్కడ. కానీ అలాగని ఎమోషనల్ అండ్ సోషల్ డెవలప్మెంట్, అంటే మీరు ఎవరితోటైనా కనెక్ట్ కాగలుగుతారు. భాషలు ఎన్ని
ఎక్కువగా వస్తాయి. అండ్ మీ నేటివ్ భాషలో మీరు ఇక్కడే పనిచేస్తున్నారంటే దాంట్లో మంచి ప్రవేశం ఉంటే, అంటే కొన్ని పదాలు ఉంటాయి దాని ఇర్రిప్లేసబుల్ ఉంటాయి, ఆ పదం వాడితేనే అది గుండెకు తడుతుంది. అలాగని సోషల్ డెవలప్మెంట్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా లీడర్షిప్ పొజిషన్లోకి రావాలంటే భాషల మీద భావం బాగుండొచ్చు, కానీ భాష కూడా అంతే పదునుగా అంతే బాగా లేకపోతే దాన్ని మనం కన్వే చేయలేం. తర్వాత అకాడమిక్ అండ్ క్రియేటివ్ వర్క్స్ కూడా, అకాడమిక్ అంటే చదువులో కూడా ఇప్పుడు హిస్టరీ, ఫిలాసఫీ ఇవన్నీ నేర్చుకోవాలనుకోండి, ఇది భాషలు బాగా ఇంపార్టెంట్ అవుతాయి. సో లాంగ్వేజ్ ఆర్ మస్ట్. మనం వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాము. అంతెందుకు ఏదో పేరుకు ఏదో సెకండ్ లాంగ్వేజ్ సంస్కృత్ అని పెట్టుకుంటాం, అది ఏదో 2 రోజుల ముందు చదువుతారు స్టూడెంట్స్, వాళ్ళకు ఒక వర్డ్ కూడా తర్వాత రాదు. సో లాంగ్వేజ్ మీద గ్రిప్ అనేది మీకు ఎన్నో విధాలుగా ఉపయోగం ఉంటుంది, అది గ్రిప్ సంపాదించిన వాళ్ళకే తెలుస్తుంది. ఎస్, రైట్. థ్యాంక్ యూ సార్.